పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 30వ అధ్యాయము ఆదికాండం 30వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నామండి. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను అతన్ని చూచి, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించానని శకునము చూచి తెలుసుకుంటున్నానని చెప్పాను. మళ్ళీ చదువుతున్నాను అదే మాట. ఆదికాండం 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను అతన్ని చూచి, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పింది. ప్రభు ఈ మాటలన్నీ మన వినికిడిలో దీవించి అందించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఆది కాండంలో నుంచే మనము అనేక పర్యాయాలు ఈ మాటలు మరలా చదివినదే మరలా చదువుతూ వెళ్తున్నాం. ఎందుకంటే ఆది కాండంలో ఉన్నటువంటి ప్రతి విషయం క్షుణ్ణంగా మన హృదయంలో నిలబడిపోవాలి. ఎక్కడ ఎవరు ఏ మాట చెప్పినా కూడా మళ్ళీ ఇవే మాటలు గుర్తుకు రావాలి. మనం ఎక్కడ ఏ ఆది కాండంలో నుంచి అబ్రహాము గురించి విన్నా, ఇస్సాకు గురించి విన్నా, యాకోబు గురించి విన్నా, ఆదాము గురించి విన్నా, ప్రతి మాట దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం వాక్యంలో స్థిరపడి బలపడాలన్నదే దేవుని ఉద్దేశం. నమ్మినాము, వస్తున్నాము, పోతున్నాం అంటే కాదు, కానీ ఒక 4 సంగతులైనా మనం నేర్చుకుందాం, జ్ఞాపకంలో ఉంచుకుందాం. ఆదికాండంలో నుంచి 30వ అధ్యాయంలో 27వ వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ 2 వ్యక్తుల మధ్యన సంభాషణ జరుగుతున్నదని మనకు అర్థమవుతున్నది. ఇక్కడ లాబాను అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు, అలాగే యాకోబు అనేటువంటి వ్యక్తి కూడా కనబడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారన్నప్పుడు 26వ వచనంలో యాకోబు అంటున్నాడు, ఇంకా నేను నా భార్యలు నా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతాను, నన్ను పంపివేయము అని తన మామతో అంటున్నాడు. లాబానుతో యాకోబు చెప్తున్నాడు, ఇంకా నేను వెళ్ళిపోతాను, మా దేశమునకు నేను వెళ్ళిపోతాను మామ, ఇంకా నా భార్య పిల్లల్ని నేను తీసుకొని వెళ్తాను, కాబట్టి మీరు నన్ను పంపించి వేయమని తన మామను అడుగుతున్నాడు. అప్పుడు 27వ వచనంలో తన మామ అయినటువంటి లాబాను మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అందుకు లాబాను అతన్ని చూచి, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునం చూసి తెలుసుకుంటున్నానని చెప్పాను. ఏమంటున్నాడండి లాబాను యాకోబుని గురించి? నిన్ను బట్టి దేవుడైనటువంటి యెహోవా నన్ను ఆశీర్వదించాడు, కాబట్టి నా మాట వినుము, ఇంకా నువ్వు వెళ్ళవద్దు, నా దగ్గర ఉండమని తన మామ అయినటువంటి లాబాను మాట్లాడుతూ ఉన్నాడు. అట్లయితే రాత్రికాల సమయంలో మనం ప్రాముఖ్యమైనటువంటి మాట ఒకటి పట్టుకుందాం. అది ఏంటంటే, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. కదండి, ఎంత చక్కటి మాట అండి, ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు లాబాను యాకోబు గురించి. ఎంత మంచి సాక్ష్యము లాబాను యాకోబు గురించి చెప్తూ ఉన్నాడు. యాకోబు మీద ఎంత నమ్మకం, యాకోబు మీద ఎంత దీర్ఘదృష్టి కదండి. యాకోబు నిన్ను బట్టి నీ దేవుడైనటువంటి యెహోవా నన్నును నా ఇంటిని ఆశీర్వదించాడు అంటున్నాడు. మరి ఈ మాట నీవు నేను చెప్పగలమా? మన కుటుంబాలలో కావచ్చు, సంఘంలో కావచ్చు, పాలెంలో కావచ్చు, ఈ మాట మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పగలరా? మన యొక్క
యాటిట్యూడ్ లేదా మన యొక్క తీరు, మన పద్ధతి, మన యొక్క ఉద్దేశము, మన యొక్క ఆలోచన విధానము, మన నడవడిక గురించి ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పగలరా? ఆలోచించాలండి. మామ అంటున్నాడు, యాకోబుతో అంటున్నాడు, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. ఆశీర్వాదం కుటుంబాలలో ఒక వ్యక్తిని బట్టి దేవుడు కుటుంబాన్ని అంతా ఆశీర్వదిస్తాడు కదండి. సంఘాలలో కూడా ఆయనకు ఇష్టమైనటువంటి ప్రజల ద్వారా ఆ సంఘములకు క్షేమం కలుగుతుంది, ఆ సంఘంలో అభివృద్ధి కలుగుతుంది, ఆ సంఘానికి దేవుని తోడు ఉంటుంది, ఆ సంఘంలో దేవుని యొక్క దయ లేదా ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి యాకోబును గురించి మాట్లాడుతూ ఉన్నాడు లాబాను. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎంత గొప్ప సంగతి అండి. మునుపు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో లాబాను గ్రహించాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటో లాబాను గ్రహించాడు. గ్రహించిన వెంటనే తన అల్లుడితో అంటున్నాడు, యాకోబు, నువ్వు వెళ్ళుట కుదరదు, నువ్వు నా వద్దనే ఉండాలి. నిన్ను బట్టి దేవుడైనటువంటి యెహోవా నన్ను ఆశీర్వదించాడు, నా ఇల్లంతటిని ఆశీర్వదించాడు అనేటువంటి గొప్ప సాక్ష్యము లాబాను యాకోబుతో చెప్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ మాటలు మనం వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, చదువుతూ ఉన్నామండి ప్రియులారా. యోనా గ్రంథంలో ఒక మాట చూడండి. యోనా గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చదువుదాం. దయచేసి ఎవరైనా తీసింటే చదవండి. 1వ అధ్యాయము 7వ వచనం. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనం చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. మొదటి లైన్ ఏమంటున్నాడండి? ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు. ఏం మాట వింటున్నామండి ఇక్కడ? ఎవరిని బట్టి ఇంత కీడు అంటున్నాడు. ఇందాక ఆది కాండంలో మనం చదివినటువంటి మాట ఏంటంటే, నిన్ను బట్టి నాకు ఆశీర్వాదం వచ్చేసింది అంటున్నాడు. మరి ఇక్కడ చదువుకున్నటువంటి మాటలో యోనాను బట్టి ఓడవారికి ఏమొచ్చిందంట? కీడు వచ్చింది. యాకోబును బట్టి లాబాను ఇంటికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఇక్కడ యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో యోనాను బట్టి ఓడవారికి ఏమొచ్చింది? కీడు వచ్చింది. మరి మన వాళ్ళకు కూడా కీడు వస్తుందా లేకుంటే ఆశీర్వాదం వస్తుందా? ఇక్కడ యోనాను గురించి మాట్లాడుతున్నారు. ఓయి నిద్రపోతా, నీకు ఏమి వచ్చినది, లేచి నీ దేవునికి ప్రార్థించుము అంటున్నారు. ఓడ బద్దలైపోతూ ఉంది. ఆ యొక్క సముద్రంలో నుంచి గాలి విసరగా ఏమైపోతుందంటే, గాలి ఆ యొక్క పెనుతుబాని వేసింది, ఓడ ఊగిపోతుంది. ఓడలో ఉన్నటువంటి సామానంతా తీసి సముద్రంలో పారవేస్తున్నారు, కానీ ఓడ మనకు నీళ్ళ పైన స్థిరంగా నడవడం లేదు. ఇంకా వారికి అర్థమైపోయింది, ఇంక మనము చీట్లు వేద్దాం రమ్మని చెప్పేసి అందరూ కూర్చొని చీట్లు వేయగా ఆ చీటి యోనా మీదకి వచ్చింది. యోనా వలన, యోనా ద్వారా ఆ ఓడవారికి కీడు వచ్చింది. అట్లయితే దాటిపోతున్నాను. మరొక మాట చూద్దాం. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయము 22, 27, 32 3 వచనం చదువుకుందామండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 22వ వచనం మొదట చదువుదాం. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడమైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త జనం మీద నీవు కోపపడదువా అని వేడుకొనిది. ఇప్పుడు 27వ వచనం చదువుదాం. కాబట్టి వారు కోరహు, దాతాను, అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటువటు లేచిపోగా, దాతాను, అభిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. ఇప్పుడు 32వ వచనం కూడా చదువుదాం. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యములను మృంగివేశను. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 3 వచనాలలో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే కోరహు కనబడుతున్నాడు.
ఈ కోరహు మోషే మీద తిరుగుబాటు చేశాడు. నువ్వు మాత్రమే పెద్దవా, నీ మాట మాత్రమే దేవుడు వింటాడా, మేము కూడా యాజకులమే, మేము కూడా పెద్దలమే, మా మాట కూడా దేవుడు వింటాడు, ఇంకా నువ్వు మాకు చెప్పనవసరం లేదు అని ముందున్నటువంటి వచనాలలో కోరహు మోషే మీద తిరుగుబాటు చేశాడు. ఇంకా దాతాను అభిరామును కూడా గ్యాదర్ చేసుకొని ఒక గ్రూప్ ఫామ్ చేశాడు. ఇంకా తర్వాత 27వ వచనంలో, తర్వాత 32 వచనాలను మనం చూస్తున్నాం. అక్కడ ఎవరెవరు చనిపోయారండి? కోరహు వారి పిల్లలు, వారి భార్య, దాతాను అభిరాములు, వారి భార్యలు, వారి పిల్లలు, మొత్తము అంతా భూమి నెల విడిచి అందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరు చేశారు? ఎవరి వలన కీడు? ఆ ఒక్కడి వలనే కీడు. ఆ ఒక్కడి ద్వారా ఎంతమంది చనిపోయారు చూడండి. కుటుంబాలే చనిపోయారు. యోనా వలన ఓడవారికి కీడు వచ్చింది. ఈ కోరహు వలన దాతాను అభిరాములు, వారి భార్యలు, వారి పిల్లలు, వారి ఆస్తి అంతా ఇంకా నేల విరిచి ఆ నేల డివైడ్ కావడం ద్వారా ఆ నేలలోనికి వెళ్ళిపోయినారు. ఎంత విచారకరమైనటువంటి సంగతి అండి. ఈ తిరుగుబాటు చేసేటువంటి తిరుగుబాటుదారుల వలన ఆ ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు వలన ఎంత నష్టం, ఎంత కీడు జరిగింది చూడండి. యోనా వలన ఓడవారిలో వారందరికీ కీడు వచ్చేసింది. ఎంత విచారకరమైనటువంటి సంగతి. మరొక సంగతి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము. నేను నిలిచి మాట్లాడలేకపోతున్నాను, సమయం దాటిపోతుంది కాబట్టి నేను జస్ట్ చూపించి దాటిపోతాను. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అంటున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే, ముందున్నటువంటి చరిత్ర ఏంటంటే, ఈ దావీదు జనసంఖ్యను లెక్కగట్టమని తన సేనాధిపతి అయినటువంటి యోవాబుకు చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఆ యోవాబు దగ్గర 9 నెలలు దేశమంతా సంచారం చేసి జనసంఖ్యను తీసుకుని వచ్చి రాజుకు అప్పగిస్తాడు. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు ప్రజల మీద, దావీదు మీద రగులుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ దేవుడైనటువంటి యెహోవా ఏం చేస్తాడు అంటే, తన ప్రవక్త అయినటువంటి గాదును దావీదు దగ్గరికి పంపిస్తాడు. ఇదిగో దేవుని కోపము నీ మీద రగులుకున్నది కాబట్టి నీ మీదికి 3 శిక్షలు అనేటువంటివి వస్తాయి. ఆ 3 నుంచి నీకు ఏది కావాలో కోరుకోమని చెప్తాడు కదండి. ఆ పై ముందున్నటువంటి చరిత్ర అది. మొదటి శిక్ష ఏంటంటే 7 సంవత్సరములు ఒక శిక్ష. రెండవ శిక్ష ఏంటంటే నీవు 3 నెలలు శత్రువుల చేతికి అప్పచెప్పినప్పుడు నువ్వు పారిపోవాలి, రెండవ శిక్ష. మూడవ శిక్ష ఏంటంటే నీ దేశం మీదికి 3 దినములు తెగులును పంపిస్తాను అన్నాడు. అప్పుడు ఇంకా చేసేది ఏం లేదు, ఇంకా దావీదుకు వేరే ఆప్షన్ లేదు, నో మోర్ ఆప్షన్, ఓన్లీ ఇంకా 3లో ఒకటి ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సిందే. అప్పుడు సరే, నాకు ఇంకా దేవుని చిత్తము, దేవుని యొక్క ఉగ్రత నా మీద రగులుకొను గాక అంటాడు. అప్పుడు దగ్గరగా ఆ దేశం మీదకి తెగులు రావడం ద్వారా 74,000 మంది చనిపోయారని చరిత్ర చెప్తుంది. ముందున్నటువంటి కింద ఉన్నటువంటి చరిత్ర చరణాలు, ఆ వచనాలు చదవండి, మీకు అర్థమవుతుంది. చూశారండి, కీడు చేసింది ఎవరండి? దావీదు. ఎంతమంది చనిపోయారు? 74,000 మంది చనిపోయారు. తెగులు వచ్చింది, అందుకే అయ్యో అంటున్నాడు. ఎంత అక్కడ 20 చూడండి, మరి ఆ మాట చదువుతున్నాను. 17వ వచనంలో, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేం చేశారు దేవుడా అంటున్నారు. దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వారు ఒకరు, పాపము చేసింది ఒకరు కదండి. శిక్ష వచ్చింది ఎవరి మీదకి? ఇశ్రాయేలు జనాంగం మీదకి. ఒక్క దినంలోనే 74,000 మంది హతమయ్యారు.
తెగులు వచ్చింది, తెగులు ద్వారా మనుషులు చనిపోయారు. యోనా కీడు చేశాడు, ఓడవారికి అంతా కీడు వచ్చేసింది కదండి. దావీదు పాపం చేశాడు, 74,000 మంది ఒక్క దినంలోనే హతమైపోయారు. సంఖ్యాకాండంలో కోరహు, దాతాను, అబీరాములు వారు పాపం చేశారు, ఆ మోషేకు తిరుగుబాటు చేశారు. వారు మాత్రమే కాదు చనిపోయినది, వారి కుటుంబాలు కూడా చనిపోయాయి. అట్లయితే రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు కూడా కీడు చేస్తున్నావా, ఆ కీడు నీకు మాత్రమే కాదు, నీ భార్యకు, నీ పిల్లలకు, వారి పిల్లలకు చుట్టుకుంటుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. తండ్రులు చేసినటువంటి పాపము పిల్లల మీదకి రప్పిస్తానంటున్నాడు, పిల్లలు చేసినటువంటి పాపము తండ్రుల మీదకి రప్పిస్తానంటున్నాడు. ఈ మాటలు జాగ్రత్తగా మనసులో పెట్టుకొని మసులుకోవాలి. లేదంటే బాగా జరుగుతుంది అని అనుకుంటున్నావేమో, నేను బాగున్నాను అనుకుంటున్నావేమో, కానీ కీడు ఒకరోజు తప్పక వస్తుంది. నువ్వు మర్చిపోయి ఉంటావు, కానీ దేవుడు మనసులో పెట్టుకొని ఉంటాడు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఉగ్రత అనేది ఖచ్చితంగా వస్తుంది. చూడండి, కోరహు, దాతాను, అబీరాముల విషయంలో చూడండి ఎంత నష్టం జరిగిందో. ఎవరి వలన ఈ కీడు సంభవిస్తుందో వారికి తప్పకుండా శిక్ష వస్తారు. అందుకే భయంతో, భక్తితో, వణుకుతో దేవుని సన్నిధిలో నిందారహితముగా జీవించాలి. యోబు ఎలాంటి జీవితం జీవించాడు కదండి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో ఉన్నటువంటి ఒక భక్తిపరుడు ఎంత చక్కగా జీవించాడో. యెహోషువ గ్రంథంలో ఎవరైతే యెహోషువ ఉన్నాడో ఆయన భార్య, ఆయన పిల్లలు ఎలాగూ దేవుణ్ణి సేవించారో అటువంటి జీవితమును కలిగి ఉండాలి. లేకపోతే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందండి. అందుకే సమయంలో 24వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి మాట ఏంటంటే, దావీదు పాపం చేశాడు కానీ 74,000 మంది చనిపోయినట్టుగా మనం చూసుకుంటున్నాం. రాజులు మొదటి గ్రంథం చూడండి, నేను దాటిపోతున్నాను. 18వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను, సోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా. ఈ ఆహాబు రాజు ఏం చేశాడంటే, సిరియా రాజు అయినటువంటి ఆ వ్యక్తి యొక్క కూతురు అయినటువంటి యెజబేలును వివాహం చేసుకున్నాడు. యెజబేలును వివాహం చేసుకొని ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉన్నటువంటి ఒక రాజు ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను ఆరాధించకుండా బయలుదేవతను ఆరాధిస్తూ బయలుదేవతకు ఒక గుడి కట్టించి, బలిపీఠము కట్టించి బయలుదేవతకు ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠమును పడగొట్టించి ఇప్పుడు బయలుకు ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి ఏలియాను పంపించాడు. ఇంకా ఈ సంవత్సరం అంతా వర్షం పడదని చెప్పించాడు. అప్పుడు దేశానికి ఏమొచ్చిందండి? క్షామం వచ్చింది. క్షామము అంటే ఒక రకమైనటువంటి తెగులే. ఇందాక చదివాం కదా, దావీదు రాజ్య పరిపాలనలో ఇశ్రాయేలు దేశం మీదకి తెగులు వచ్చిందని. అలాంటి క్షామము అహాబు రాజు వెళ్తున్నటువంటి కాలం కూడా వచ్చేసింది. ఒక వ్యక్తి వలన, ఒక వ్యక్తి అవివేకపు పని వలన. ఎంత ఘోరం అండి! ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, కుటుంబము అనుభవిస్తూ ఉంది. ఎవరు చేసినటువంటి కీడు, ఎవరు చేసినటువంటి పాపము, ఎవరు చేసినటువంటి ఘోరము కదండి. ఒక వ్యక్తి ద్వారా, ఒక వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా, ఒక వ్యక్తి ఆలోచించేటువంటి దురాలోచనల ద్వారా కుటుంబాలు పతనమైపోయాయి, సంఘాలు పతనమైపోయాయి, రాజ్యాలు పతనమైపోయాయి, పాలెము పతనమైపోయింది, దేశము పతనమైపోయింది. ఎంత దుర్భరమైనటువంటి జీవితాలు మనం చదువుతున్నామండి. దాటిపోతున్నాను. 3వ యోహాను చూడండి. యోహాను రాసినటువంటి పత్రిక 3వ పత్రిక, అందులో ఉండేది 1వ అధ్యాయమే. అందులో నుంచి మనం 9, 10 వచనాలు చదువుకుందాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 9, 10 వచనాలు. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసింది,
అయితే వారి ప్రధానత్వము కోరుచున్న దియోత్రఫే మమ్మను అంగీకరించలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనగా వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో ఉండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. ఈ దియోత్రఫే అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడండి? చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఎవరి మీద? సంఘంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసుల మీద, తోటి సహోదరుల మీద, విశ్వాసుల మీద, దేవుని ప్రజల మీద వదలబోటు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి? 10వ వచనంలో ఆ మాట చదువుతున్నాం కదా, వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో ఉండి వారిని వెలివేయుచున్నాడు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు దియోత్రఫే. వదలబోతూ మాటలు మాట్లాడుచూ ఉన్నాడు. సంఘ ప్రజలను చిన్నాభిన్నంగా మాట్లాడుచు వారిని హేళన చేస్తూ వారిని అసహించుకుంటూ తాను చేర్చుకోకుండా ఇతరులు చేర్చుకున్న మనసు కలిగినటువంటి వారిని చేర్చుకోనియకుండా సంఘంలో నుంచి వెలివేస్తున్నాడు. మీ ద్వారా సంఘములకు కీడు జరుగుతుందా, మేలు జరుగుతుందా? దియోత్రఫే ద్వారా సంఘములకు కీడు జరిగినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అట్లయితే మన ద్వారా, మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా, మన క్రియల ద్వారా మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఆలోచించాల్సినటువంటి సందర్భం అండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 14వ అధ్యాయము 4వ అధ్యాయం 14వ వచనం. అలెగ్జాంద్రును కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. ఈ అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ అలెగ్జాంద్రు అనేటువంటి ఎవడని చెప్తాను, కంచెరివాడు నాకు చాలా కీడు చేశాను. నాకు కీడు చేశానని వ్రాయబడలేదు, చాలా కీడు చేశాను. యాకోబు గురించి లాబాను అంటున్నాడు, నీ వలన దేవుడు నాకు చాలా మేలు చేశాడు, నీ వలన దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు అంటున్నాడు. ఇక్కడ అలెగ్జాంద్రు అనేటువంటి కంచెరవాడి వల్ల అపోస్తుడైనటువంటి పౌలుకు ఏమొచ్చిందంట? కీడు వచ్చింది. కీడు చేసేవారు, నష్టం చేసేవారు, ఇబ్బందుల పాలు చేసేవారు, బాధలు పెట్టేవారు, ఇబ్బందులు పెట్టేవారు, కీడు చేసేవారు, హాని చేసేవారు, నష్టం చేసేవారు సంఘాల్లో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. దయచేసి అది మానుకోవాలని అపోస్తుడైనటువంటి పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ అలెగ్జాంద్రు అనేటువంటి కంచెరివాడు అపోస్తుడైనటువంటి పౌలుకు చాలా కీడు చేశాడు. ఈ దియోత్రఫే అనేటువంటి వాడు ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రజలను వదులుతూ సంఘానికి కీడు చేస్తూ ఉన్నాడు. దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు కీడు వచ్చేసింది. కోరహు, దాతాను, అబీరాముల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, వారి భార్యలకు, వారి పిల్లలకు కీడు వచ్చేసింది. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ అలెగ్జాంద్రు అనేటువంటి కంచెరవాడి వల్ల అపోస్తుడైనటువంటి పౌలుకు చాలా కీడు జరిగినట్లుగా అతను పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు. మరొక మాట చూద్దాం. 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో నుంచే 2వ అధ్యాయము 17-18 వచనాలు. కొరకు గుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో కుమెనయును పిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుతున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటండి? చెరుపుతూ ఉన్నారు కదండి. కలిపి చెరిపెట్టి వంటి బోధలు.
రెండవ పేతురు పత్రికలో మనం ఆ మాటలు వింటాం. కలిపి చెడిపోయేటటువంటి బోధలు, దుర్బోధలు, అబద్ధపు బోధలు కదండి. ఏమైతుంది? ఏం కాదు అనేటువంటి దుర్బోధలు. ఈ హుమెనైను తర్వాత ఇంకొకరు ఎవరండి? ఫిలేతు. వీరిద్దరు ఏం చేస్తున్నారంట? విశ్వాసంలో ఉన్నటువంటి వారిని స్థిరపరచకుండా వారిని తప్పుడు దుర్మార్గంలో వారికి బోధలు చేస్తూ ఉన్నారు. ఈ కొరకుడు పుండు ఎలాగూ ప్రాకుతుందో కదండి. ఒక చోట పుండు పుట్టింది అనుకోండి, ఆ పుండు ఏమవుతుంది? రోజు రోజుకు అది వెడల్పు అవుతూనే, అది పాకుతూనే పోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? లేదండి అది ప్రాకుతూనే ఉంది, ఇంకా కాలు కట్ చేస్తేనే, లేకుంటే నువ్వు చనిపోతూ ఉంటారు కదండి. ఇలాగూ కొరకుడు పుండు కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, సంఘాలకు కీడు చేసేటువంటి వారు, సంఘాలకు హాని చేసేటువంటి వారు, సంఘాలకు ఏంటంటే నష్టం కలగజేసేటువంటి వారు ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారికి నష్టం చేసినటువంటి వాడు, కీడు చేసినటువంటి వాడు అలెగ్జాండరు. ఇక్కడ హుమెనైను ఉన్నాడు, కొరకుడు పుండు లాంటి వాడు. సంఘంలో కొరకుడు పుండు లాంటి వారు ఉన్నారు. మన ద్వారా సంఘంలో ఆశీర్వాదం కలుగుతుందా? మన ద్వారా సంఘంలో మేలు కలుగుతుందా? మన ద్వారా సంఘంలో ఏంటంటే కీడు జరుగుతుందా? ఆలోచించాలి. నీ వలన ఏమి జరుగుతుంది? నీ వలన నష్టం జరుగుతుందా? నీ వలన మేలు జరుగుతుందా? ఆలోచించాలి. నష్టం జరిగితే వదిలిపెట్టడు, లెక్క ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఒకానొక నాడు ఆయన తీర్పులో నిలబడినప్పుడు ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే. ఆయన అడుగుతాడు, మనం నిలబడి తప్పు చెప్పాల్సిందే. కాబట్టి జాగ్రత్త కలిగి మనం బ్రతుకుదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో నుంచే 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైన నేను క్షమించండి. 2వ తిమోతి 1వ తిమోతి చదువుతున్నాను. 2వ తిమోతి 1వ అధ్యాయము 16-17 వచనాలు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ఈ ఒనేసిఫోరు ఏం చేస్తున్నాడంటండి? ఏం చేస్తున్నాడండి? ఈ ఆదరిస్తూ ఉన్నాడు. పౌలు చెరసాలలో ఉన్నాడు, సంఖ్యలు వేయబడ్డాయి. ఈ చెరసాలలో ఉన్నటువంటి సంఖ్యలు వేయబడినటువంటి పౌలును ఏం చేస్తున్నాడంటే ఆదరిస్తూ ఉన్నాడు. సంఘానికి ఆదరించేవారు కావాలి, విశ్వాసులను ఆదరించేవారు కావాలి, విశ్వాసులను బలపరిచేవారు కావాలి, కీడు చేసేవారు కాదు. ఈ ఒనేసిఫోరు ఏం చేస్తున్నాడంట? పౌలును ఆదరిస్తూ ఉన్నాడు. ఆదరించేవారు కావాలి, మేలు చేసేవారు కావాలి. మన ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడాలి, మన ద్వారా కుటుంబాలు ఆశీర్వదింపబడాలి, మన ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, మన ద్వారా సంఘము ఆశీర్వదింపబడాలి. అందుకే తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, సహోదరులారా మీరైతే మేలు చేయుట యందు విసుకవద్దు అంటున్నాడు. ఏం చేయాలంట? మేలు చేసే విషయంలో మనం విసుకకూడదు. మనకు నష్టమే చేసి ఉండొచ్చుగాక, మనల్ని ఇబ్బంది పెట్టిండొచ్చుగాక, మనల్ని అవమానించి ఉండవచ్చుగాక, కానీ మనము మేలు చేయటం ఎందుకు విసుకోకుండా మనం జాగ్రత్తగా బతకాలి. లాబాను ఇంటిలో యాకోబు ఉన్నాడు. యాకోబు ద్వారా లాబాను ఇల్లంతటికీ ఆశీర్వాదం కదండి. పౌలును ఆదరించినటువంటి ఒనేసిఫోరు, సహోదరులారా మీరు మేలు చేయటం ఎందుకు విసుకోవద్దు అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు మనం వింటూ ఉండగా ఈ రాత్రికాల సమయంలో మన ద్వారా మేలుందా, కష్టం ఉందా, నష్టం ఉందా, మన కుటుంబాలలో మనం ఎలాగ జీవిస్తూ ఉన్నాం, సంఘంలో మనం ఎలాగ జీవిస్తూ ఉన్నాం, మన ద్వారా ఏంటి అని మీరు క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఆన్సర్ మీకే దొరుకుతుంది.
అలాగూ మనం ఆలోచన కలిగి మనం ముందుకు సాగుతాం. దేవుడి తలంపులను మన కొరకు దీవించును గాక. ప్రార్థన. అవునైనా ఎంతో మరి యాకోబును ప్రేమించి నీ వలన నాకు మేలు కలిగను, కీడు జరగలేదు అనే ఆలోచనతో అవును ప్రభువా, మరి ఎంతో ఆత్మీయతలో అభివృద్ధిలో పొందిన అలాంటి జీవితం మాకు కూడా దయచేయండి. దేవాను స్తోత్రాలు. మరైనా వివాహం కొరకు దేవనగర్లో ప్రభా ఆ నూతన వధువులను ఆస్వాదించండి. మరి రేపు సిమెంట్ నగర్లో సంఘం నుంచి తండ్రి దండయాత్ర జరగబోతుంది. మరి ఈ మన్నానపల్లె మండలం అంతా తిరిగి సాయంకాలానికి పలుకూరులో కూడా మరి 5 గంటలకు దండయాత్రలో కూడా మేమందరం మరి పాలు పొందుటకు మాకు ఆలోచన తలంపు దయచేయండి. వారు ఎక్కడ తిరిగినా, ఎన్ని గ్రామాలు తిరిగినా ఎలాంటి ఆటంకాలు అభ్యంతరం రాకుండా కాపాడుతుంది. మా గ్రామంలో కూడా దండయాత్ర తిరగాలి. సహోదరులు అందరూ మరి ఆ దండయాత్రలో పాలు పొందుటకు సాయంత్రం అనుకరించి సహాయం చేయండి. మరి అవును ప్రభా, వెనకండలో ప్రభా కూడిక ఉంది. మేము వెళ్ళుటకు సహాయం చేయండి. మరి షాపుల్లో కూడా కూడిక ఉంది, వెళ్ళుటకు సహాయం చేయండి. ఆయా సంఘానికి మేలు క్షమకరమైన దీవెన దయచేయండి. అందరికీ ఉద్యోగం ఆస్వాదం అనుకరించి సహాయం చేయండి. నీ పనిలో మేమందరం పాల్గొంది ఆత్మీయతలో మేలు పొందినట్లుగా నీ కృప మాకు అనుకరించి సహాయం చేయమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.